హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం మనము చదివినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవుని వాక్యము శ్రేష్టమైనది. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ధైర్యంగా ఉంటారట. వాక్యములో రాయబడిన మాట అదే. విశ్వాసము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం. అలాగైతే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని 28వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి నీతిమంతులుగా తీర్చబడతారో వారు బహుధైర్యముగా ఉంటారు. వారు దేనికి భయపడరు. వారి జీవితంలో ఆపద కలిగినా భయపడరు, లాభం కలిగినా భయపడరు, నష్టము కలిగినా భయపడరు, మరి లాభం కలిగినా భయపడరు, క్షేమం కలిగినా భయపడరు, క్షేమము లేకపోయినా భయపడరు. కారణం, ఏ సమయంలోనైనా దేవుడు వారితో ఉంటాడు అనేటువంటి నమ్మిక, విశ్వాసము వారితో ఉన్నది. దేవుడంటే లాభాల్లో ఉండేవాడే కాదు, కష్టాల్లో ఉండేవాడు కూడా దేవుడే. కాబట్టి దేవుని యొక్క నామమందు అలాంటి భయభక్తులు కలిగిన వారికి ధైర్యము ఉంటుంది. అంతేకాదు, వారు బిడ్డలు కూడా ఆశ్రయస్థానము కలదని రాయబడింది. వారి బిడ్డలకు ఆశ్రయస్థానం. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనము ఆయన యందు విశ్వసిస్తామో అప్పుడు మన జీవితాల్లో ప్రియులారా మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. దేవుడే వారికి ఆశ్రయంగా ఉంటాడు, వారికి అండగా ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు, వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకనగా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏ మేలు కొదువు లేకుండా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తుంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాని యొక్క పిల్లలకు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వారికి ఆశ్రయస్థానం ఉన్నది, వారికి మేలు ఉన్నది. ఈనాడు వాక్యం వింటున్న ప్రియులారా, యవనస్తులారా, బాలురు, బాలికలు, పెద్దలు, వృద్ధులు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? మీ పిల్లలకు దేవుని యందలి భయభక్తులు నేర్పిస్తున్నారా? దేవుని యందలి భయభక్తులు ప్రియులారా ధైర్యాన్ని పుట్టిస్తాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క బిడ్డలకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడు, విడవడు. ఆలోచిద్దాం, నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించి గ్రహింపులోకి తీసుకురమ్మని, వారితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.